విజయనగరం జిల్లా చీపురుపల్లి గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే కిమిడి కళ వెంకటరావు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కాళ్ళు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థినులకు చేతిగోర్లు కత్తిరించి తలను దువ్వి ముస్తాబు చేసి చూపించారు. అనంతరం ఎమ్మెల్యే పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పౌరులకు స్వచ్ఛమైన జీవన విధానాన్ని చూపించాలని స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకే గురుకుల పాఠశాలలను కళాశాలను ఎంచుకుని నెలలో ఒకరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ శాఖలో పెను మార్పులు తీసుకువచ్చారని ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సైతం పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, గర్విడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, గుర్ల మండల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసనాయుడు, మెరకముడిద మండల ఏఎంసీ చైర్మన్ తాడి చందు, చీపురుపల్లి పట్టణాధ్యక్షుడు గెవిడి నాగరాజు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్కూల్స్ను తీసుకొని మన భావి భారత పౌరులకు ఒక స్వచ్ఛమైనటువంటి జీవన విధానాన్ని చూపించాలని, అందుకే స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ వీటిని 1 by 1 ప్రతి నెల రోజుల్లో ఒకరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ, అందులో ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొని ఎక్కడో ఒక దగ్గర, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పాల్గొని, ముఖ్యంగా లోకేష్ బాబు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికి కూడా, అదేవిధంగా మిగతా స్కూల్స్లో కూడా ఏదైతే భావి భారత పౌరులు చదువుకుని పైకి రావాల్సినటువంటి విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం చాలా సంతోషకరం. ఎంతైనా లోకేష్ బాబు గారిని మనం అభినందించాలా. ఎందుకంటే ఆయన ఈ పోర్ట్ఫోలియోని తీసుకొని హరిజన, గిరిజన, బలహీన, బడుగు వర్గాలు ఎవరైతే ఎక్కువ మంది పేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మరి ఆధారంగా వాళ్ళలో ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ కానీ, టాలెంట్ కానీ, ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ కార్పొరేట్ బాడీస్లోకి వెళ్ళలేకపోయినా ఇక్కడ ఉండే స్కూల్స్, కాలేజెస్, రెసిడెన్షియల్ స్కూల్స్ అందుకు తక్కువేమీ కాదు అని చెప్పి స్టాఫ్ కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ కానీ మరి వీళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానాన్ని ఒక లెవెల్కి తీసుకువెళ్ళటానికి ఆయన చేస్తుండేటటువంటి కృషి శ్లాఘనీయం, అభినందనీయం. మరి అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలోనో, ఢిల్లీలోనో గవర్నమెంట్కి ఫండ్స్ తేటానికి కానీ, అలాగే డిపార్ట్మెంట్కి ఆయన తీసుకుంటే పోర్ట్ఫోలియోకి రావాల్సినటువంటి మరి ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ, ఫండ్స్ కానీ, ఎక్స్ట్రా ఫండ్స్ కానీ తీసుకురావాలి అని అంటే అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం దేశంలోనే ఒక రోల్ మోడల్ కింద తయారు చేయడానికి లోకేష్ బాబు చేస్తుండేటటువంటి కృషి విద్యాశాఖ మంత్రిగా అభినందనీయం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం ఇంత ఉంటుందని నేను అనుకోలేదు. ఏదో ఒక పావు గంట వచ్చి ఇక్కడ ఏదో తుడుస్తారు, చీపురు పట్టుకుంటాను, వెళ్ళిపోతాను అని అనుకున్నాను. కానీ మరి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు చూస్తుంటే మరి ఆయన తాలూకా పట్టుదల, కృషికి అద్దం పడుతున్నాయి. మరి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరొకసారి